నా దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడో నన్ను ఇక్కడికి, ఏ కార్యం ఉందో, నా పట్ల ఏం చేయబోతున్నాడో, ఈ పరీక్ష నాకు ఎందుకు వచ్చిందో, అమ్మో నేను జాగ్రత్త పడితే దీవెన కొనసాగిద్ది, నేను కక్కుర్తి పడి ప్రలోభిస్తే ఆ దీవెన బ్రేక్ అయిపోయిద్ది. నాకు ఈ అల్పసుఖం కాదు, నా దేవుని హస్తం నాకు తోడుగా ఉండాలి. నాకు ఈ అల్పానందం కాదు, నా దేవుని హస్తం ఎప్పుడు నాకు తోడుగా ఉండాలి. నాకు దేవుడు కావాలి. ఒకరి త్యాగం జాతి మొత్తం కాపాడబట్టానికి కారణమైంది. ఒకరే, రాణి అయిన ఎస్తేరు. మొర్దెకైదేముంది, బయట ఉండే సలహాలే. సీన్లో ఉంది ఎస్తేరు, ఆడపిల్ల, తల్లిదండ్రి లేని అనాథ. కానీ ఆ అనాథ అయిన ఆడపిల్ల ఇశ్రాయేలు జాతి మొత్తానికి అమ్మ ఆమె అయింది, నాన్న ఆమె అయింది. ఆ దినాన ఆడపిల్లే, కానీ ఇశ్రాయేలు జాతి లేదిక ఆ రోజు ఆమె లేకపోతే. నేను చనిపోదును కానీ నా జాతి లేనప్పుడు నేనెందుకని తెగించి ఒక ఇంట పెరిగినటువంటి ఆడపిల్లండి, అన్యుల మధ్య నివాసం చేయడానికి ఇష్టపడింది. మొర్దెకై అడిగాడు, ఎస్తేరు, హదస్సా వెళ్తావా, వెళ్ళి వాళ్ళ మధ్య ధైర్యంగా ఉంటావా? రాజు రాణి కొరకు వెతుకుతున్నాడట, ఆడపిల్లలందరినీ పిలుస్తూ ఉన్నారు. వెళ్తావా తల్లి అని అడిగితే, అమ్మో నాకు తెలీదు, నాకు భయం, నా వల్ల కాదనల్లా పూనుకుంది. నువ్వు ఎలా చెప్తే అలా వింటానన్నా. సరే వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడమ్మా. నా ప్రభు చిత్తమే నువ్వు రాణివైతే, దేవుడు కార్యం చేస్తే ఈ శత్రు రాజ్యంలో మనకు కొంత ప్రొటెక్షన్ ఉంటుందమ్మా. నువ్వు రాణివి కావాలి, నా దేవునికి నేను ప్రార్థన చేస్తా, నువ్వు సాహసం చేయగలవా అని అడిగాడు. సంతోషంగా సమ్మతించింది. మరి అక్కడ నీ వాళ్ళు ఎవరు కనబడరు హదస్సా, నీ వాళ్ళు ఎవరు కనబడరు. నిన్ను పలకరించే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన సమాజంలో నీకు పరిచయస్తులు, నీ స్వజనులు ఎవరు నీకు అక్కడ ఉండరు. ఒంటరిగత్తివై ఉంటావు నువ్వు అక్కడ. పర్వాలేదన్నా, నాకు అలవాటేగా, అమ్మ నాన్న లేకపోయినా బ్రతకటం నాకు అలవాటైందిగా, ఉంటాను. మరి అక్కడ నీకు సపరిచర్యలు సరిగా జరుగుతాయో జరగవు, అక్కడ ఎట్లా ఉంటుందో పరిస్థితి, ఆ లోపలి వాతావరణం నాకు తెలియదమ్మా. అది ఎలా ఉన్నా నువ్వు చెప్పావుగా, నేను వెళ్తా. వెళ్ళిపోయి చాలామంది వచ్చారు రాణి పోటీకి. వాళ్ళందరి మధ్యలో ఈ అమ్మాయిని చూసినప్పుడు ఆ